చెప్పాను. అది ఇది ఒకటి కాకపోవచ్చు. బిఆర్ నాయుడు చేసినటువంటి తప్పుని వినండి సార్, వినండి. నేనేం మాట్లాడాలో చెప్పాలి కదా. మీరు ప్రతిసారి గుడ్డగాల్చి మొహాన్ వేస్తే ఇక్కడ తుడుచుకుంటా కూర్చోాలి సార్. నేనేం మాట్లాడానో వినండి. కాదు సార్, నేనేం మాట్లాడానో మీరు ఫాలో అవ్వాలా. మీరు ఆ 2 పాయింట్లు పట్టుకున్నారు. బిఆర్ నాయుడు ఒకటి, తర్వాత వచ్చేసి మీ మాజీ టిటిడి చైర్మన్ సతీమణి మాట్లాడిన ఆ 2 మాటలే మీకు గుర్తున్నాయి. నేను మాట్లాడిన మాటలు మీకు గుర్తులేదు అక్కడ. ఓకే, నేను ఏమన్నానంటే దాన్ని దీన్ని పోల్చడం సరికాదు. వినండి సార్, వినండి సార్, దాన్ని దీన్ని పోల్చడం సరికాదు. అయినా సరే అప్పట్లో స్వామివారి టెంపుల్ లోపల ఇలాంటి నినాదాలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ సతీమణి చాలా పర్ఫెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి విధానాలు పాటించాల్సిన ఆమె ఒక వ్యక్తికి సంబంధించినటువంటి నినాదాలు చేసినప్పుడు చర్యలు తీసుకోలేదు కదా అనే ప్రశ్న మాత్రమే మాట్లాడా. చాలా క్లియర్ గా చెప్పా. దాంతో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదనే పదాన్ని కూడా నేను వాడాను. ఓకే, మీరు ఫాలో అవ్వట్లా. నేనేం చేసే దానికి చెప్పండి. మళ్ళీ ఏమో మీకు అడ్డం వచ్చారంటారు. మాట్లాడండి. రాజు గారు, ఇప్పుడు ఆవిడేమి జగన్మోహన్ రెడ్డి రక్షక అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రక్షించమని చెప్పి ఆవిడ అక్కడ వేడుకుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జై జగన్ అని చెప్పి ఏం మాట్లాడలేదు. ఆయన రక్షించమని చెప్పి ఆవిడ అక్కడ వేడుకుంది. దానిని కూడా తప్పుగా చూస్తున్నారు. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు సార్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. ఆడికి పోయినాక జగన్మోహన్ రెడ్డి గోవింద గోవింద అంటారు సార్. ఓకేనా? ఆడికి పోయినాక మన ఇష్టం. ఏముంది, నరం లేని నాలుగు కదా ఏమైనా మాట్లాడొచ్చు అండి. ఏముంది? అవును, జగన్మోహన్ రెడ్డి రక్షించు స్వామి అంటారు. జగన్మోహన్ రెడ్డి రక్షక కాదు. ఎట్టయితదే అప్పుడు పోయిన భక్తులందరూ చెప్పాలన్నమాట. కారుమంచి రమేష్ రక్షక గోవింద గోవింద అనేసి. ఏంది సార్ ఇది? కవర్ చేయడానికి కూడా ఉండాలి ఒక నిమిషం. ఓకే సార్, మాట్లాడుతూ ఉంటారు. దానికి ఏముంది అని ఇప్పుడు సరే సరే మీరు 1 మినిట్ మాట్లాడండి. సరే ఓకే, మళ్ళీ మీరు టైం లేదు అంటారు కాబట్టి 1 మినిట్. సరే, ఇప్పుడు ఏంటి వ్యూహం ఏంటి? ముందుకు వెళ్ళబోతున్నారు. ఎవరి బాత్రూంలోనో ఎవరికి కిచెన్ లోనో వీడియోలు పెట్టి అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఇంతకు మించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నిజంగా బిఆర్ నాయుడు గారి వీడియో తప్పైతే ఈ ప్రభుత్వమే ఫోరెన్సిక్ కు పంపించి టెస్ట్ చేపించి ఇది ఒరిజినల్ వీడియో కాదని చెప్పి చెప్పొచ్చు. ఈ లోపుగా ఒక లెటర్ రిలీజ్ అయింది, బయటకు వచ్చింది. దాంట్లో ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత మహిళ యొక్క ఫోన్ నెంబర్ తోటి సహా ఉన్నాయి. ఎలక్షన్ కు ముందే ఆ మహిళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి లెటర్ రాసినట్టుగా ఉంది. మొన్న ఆవిడ కోర్టులో కేసు వేసినప్పుడు కూడా ఎక్కడ లెటర్ కు సంబంధించిన విషయం గురించి ఆవిడ ఎక్కడ రాయలా. కేవలం వీడియోస్ గురించి మాత్రమే ఆవిడ చెప్పింది. అసలు ఆ మహిళ ఎవరు ఏంటి అనేది ఈ ప్రభుత్వం విచారణ జరిపి బిఆర్ నాయుడు గారు తప్పులేదని చెప్పి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పదు? అప్పటి వరకు ఇప్పుడు మీరే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమస్య లాంటిది వస్తే వాళ్ళని పార్టీకి దూరంగా ఉంచి వాళ్ళని సస్పెండ్ చేసి ఆ సమస్య తీరిన తర్వాత పార్టీలోకి తీసుకుంటున్నారని చెప్పి, మరి చంద్రబాబు నాయుడు ఆ విధానాన్ని ఎందుకు పాటించడం లేదు? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పేటప్పుడు నీతులు చెప్తున్నారు కానీ పాటించడంలో ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మరొకళ్ళైనా మేము అడుగుతున్నది అదే. రోజు రిలీజ్ అయిన వీడియో కరెక్టా కాదా అనేది తెలియజేయాల్సింది ప్రభుత్వం ఎక్కడ మాట్లాడదు. దాని గురించి ఒక నాయకుడు మాట్లాడారు. నిన్న మొన్న డిబేట్స్ లో నేను కూడా ప్రశ్నించింది అదే. తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి నేను కూడా ప్రశ్నించడం మానేశాను. ఒక్క నిమిషం, దానికి బండారు వంశీ గారు ఆన్సర్ చేస్తారు, మీకు నేను కాదు. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. మరి ఏంటి, రమేష్ గారు చాలా ప్రశ్నలు సంధించారు. పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకున్నప్పుడు మీరు చర్యలు తీసుకోలేదా అని చెప్పేసి. సో ఇంకొక మాట అన్నారు, అంటే నిన్న ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడారు. అదేదో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సభ అనుకుంటాను అది. అంటే స్టూడెంట్స్ ఉన్నారు, అందరు కూడా పిల్లలు ఉండేటటువంటిది అది. ఒక్కసారి ఏం మాట్లాడారు విందాం ఒకసారి. అంటే మన రమేష్ గారు అడిగారు కాబట్టి ఒకసారి అది విందాం. హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మీరు ఇంటర్నేషనల్ కానీ ఎక్కడా కూడా అందులో ఒక బూత్ మళ్ళీ అవన్నీ బయటపడతా అంతేలేండి. భార్యలు మార్చేస్తా అంటే బూత్ మాట కాదు. కరెక్టే సార్. మన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక నిమిషం. సరేలేండి, ఓకే వంశీ గారు మాట్లాడి. సరేలేండి రమేష్ గారు, ఓకే సమర్థించిన సార్లు ఆగండి ఒక నిమిషం ప్లీజ్. వంశీ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో మిత్రులకు అలాగే